రైట్ వర్షిని ఇప్పుడు ఎలా ఉంది మీకు? అఘోరి అమ్మ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారు. నేను ఇంకా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి. వీళ్ళతో చాకిన వ్యక్తున్నాడు, మీ అన్న ఉన్నాడు, విష్ణు కూడా మీ అన్న అని చెప్తున్నావు. నువ్వు ఎంత ఇక్కడ చూడండి ఒకసారి, నువ్వు ఇంత ఎందుకు నమ్మకం ఎందుకు లేదు? నన్ను చంపేద్దామని కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు, అందుకని నేను నమ్మను. ఏదో హాస్పిటల్ తీసుకెళ్లి డ్రగ్స్ ఇప్పించి వీళ్ళ మాట నేను చేసుకుంటారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. డ్రగ్స్ ఏవో ఇప్పించి ఏదో హాస్పిటల్ గుంటూరు ఏదో హాస్పిటల్ నువ్వు చెప్తున్న మాట లైవ్ లో చెప్తున్నావు అమ్మా, మాట్లాడుతున్నా మేము కూడా చూస్తున్నాం. కాబట్టి అంత ఈజీగా నీ పైన ఇంత దారుణానికి ఒడిగడితే కనుక ఎవరు ఉపేక్షించరు. అంత ఈజీ లేదు అక్కడ. నిజంగా నీకు అనుమానం ఉంటే పోలీసులకు చెప్పండి. తీసుకొచ్చిన విషయం మీకు తెలీదు, ఇక్కడ బంధించిన విషయం మీకు తెలీదు. మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చాం మేము. ఇందాక దాకా మ్యూట్ లో పెట్టాడు, మాట్లాడడం లేదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను అడ్డం పడ్డా అని చెప్పి మీ చేత మాట్లాడిస్తున్నాడు. చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు? మీ ఆర్టీ వాళ్ళు వచ్చారని చెప్పి ఏడిపిస్తున్నారు నన్ను ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీ చూడాలనిపిస్తే వస్తానండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ఏం చేసినా గానీ నా ప్రాణం అయితే తీసుకుంటా గానీ నేను వింటాను. మీ మాటలన్నీ వింటాను. డెఫినెట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి మీ మాటలు వింటాను నేను. ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 week to 10 days అఘోరి అమ్మతో ట్రావెల్ చేస్తారు కదా, ఎక్కడ తిన్నారు తిండి? సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాం, జ్యోతిర్లింగానికి. ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ వెళ్ళాము. ఓంకారేశ్వర్ వెళ్తుంటే ఎన్ని రోజులు ఉన్నారు? కార్లో తిన్నాము. భక్తులు కొంతమంది తీసుకొచ్చి పెట్టారు. అంటే అలా బాగా నచ్చింది ఆవిడతో పాటు అలా వెళ్ళడం, కార్లో తినడం, రోడ్ల పక్కన అలా పడుకోవడం అన్నిటికీ వెళ్ళాను కాబట్టి నేను అన్ని రోజులు ఉండగలిగాను.